హలో అండి, నమస్తే. నా పేరు డాక్టర్ మహతి ప్రియదర్శిని అండ్ ఐఎమ్ కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ అండ్ పెయిన్ మెడిసిన్ అట్ ఒమేగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ గచ్చిబౌలి. ఇవాళ నేను సాక్రోఐలియాటిస్ అనే ఒక కండిషన్ గురించి మీకు చెప్పబోతున్నాను. సాక్రోఐలియాటిస్ అనేది కూడా లో బ్యాక్ పెయిన్లో ఒక వేరియేషన్. సో సాక్రోఐలియాక్ జాయింట్ అంటే మన స్పైన్కును హిప్ బోన్కి మధ్యలో ఉండే జాయింట్. ఇది మన స్పైన్. ఈ స్పైన్ ఎండ్ అయ్యేటప్పుడు ఈ పెద్ద హిప్ బోన్తో కలిసి వచ్చే జాయింట్ ఇక్కడ మనకు కనిపిస్తున్నదే ఇది సాక్రోఐలియాక్ జాయింట్. ఇది కూడా మన బాడీలో ఒక పెద్ద జాయింట్ అండి. కాకపోతే దీని మూమెంట్ మన ఎల్బో నీస్ లాగా కాకుండా స్లైడింగ్ మోషన్లో ఉంటుంది. సో మనం వాక్ చేయడానికి, కూర్చోటానికి, కూర్చున్న ప్లేస్లో కదలటానికి, మన హిప్స్ మూవ్ చేయడానికి యూజ్ అయ్యే జాయింట్ ఇది. సో ఇప్పుడు సాక్రోఐలియాటిస్ అనేది ఒక సైడ్ జాయింట్లో రావచ్చు, లేకపోతే రెండు వైపుల జాయింట్స్లోనూ రావచ్చు. సో ఇప్పుడు సిమ్టమ్స్ ఏంటి మనకి సాక్రోఐలియాటిస్కి? సో సాక్రోఐలియాటిస్ కూడా లో బ్యాక్ పెయిన్గానే ప్రజెంట్ అవుతుంది. నడుములో నొప్పి ఉంటుంది. సాక్రోఐలియాటిస్లో కూడా నొప్పి నడుములో నుంచి ఆ సైడ్ బటక్లోకి కానీ లేకపోతే కింద తొడలోకి కానీ రేడియేట్ అవ్వచ్చు. అంటే నొప్పి పాకినట్టు ఉండొచ్చు. అయితే మీ డిస్క్ వల్ల వచ్చే పెయిన్కి, సాక్రోఐలియాటిస్ వల్ల వచ్చే పెయిన్కి క్లినికల్గా డిఫరెన్స్ ఏంటి అంటే, డిస్క్ వల్ల వచ్చిన పెయిన్లో మీరు ఎక్కువ నడిస్తే మీకు నొప్పి ఎక్కువ అవుతుంది, ఒక చోట కూర్చుని రెస్ట్ చేస్తే తగ్గుతుంది, పడుకున్నప్పుడు ఇంకా రిలీవ్ అవుతుంది పెయిన్. కానీ సాక్రోఐలియాటిస్లో ఒకే చోట ఎక్కువసేపు కూర్చున్నా, ఒకే చోట పడుకున్నా, ఒకే చోట నుంచున్నా నొప్పి ఎక్కువ అవుతుంది. సో ఈ సిమ్టమ్ని బట్టి మనం కొంచెం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి హిప్ రొటేట్ చేసినప్పుడు, అంటే మనం నడుము అటు ఇటు టర్న్ చేసినప్పుడు, హిప్ టర్న్ చేసినప్పుడు, లేకపోతే కూర్చున్న చోట కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నప్పుడు, ఇలాంటివి చేసినప్పుడు కూడా మనకి పెయిన్ ఎక్కువ అవుతుంది. ఇది ఎగ్జాక్ట్గా బటక్కి కొంచెం పైన స్పెసిఫిక్గా మనకి పెయిన్ పాయింట్ తెలుస్తుంది. అక్కడ నుంచి కిందకు కూడా రేడియేట్ అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ మనకి సాక్రోఐలియాటిస్ పెయిన్లో స్టిఫ్నెస్ కూడా ఉంటుంది. అయితే మనం ముందు రోజు ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినా, లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చినా, ఆ రోజుకి వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నా మనకి బాడీలో స్టిఫ్నెస్ ఉండొచ్చు పొద్దున్న లెగిసినప్పుడు. కానీ అలాంటి స్టిఫ్నెస్ మనం డే టు డే యాక్టివిటీస్, అంటే మామూలుగా లెగిసి నడిచి తిరిగి చేసుకుంటుంటే తగ్గిపోతుంది. కానీ సాక్రోఐలియాటిస్ పెయిన్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనం పొద్దున్న లెగిసిన తర్వాత గంట సేపు కన్నా ఎక్కువ అయిన కూడా మనకి పెయిన్ కంటిన్యూస్గా ఉంటుంది. సో ఇప్పుడు కాజెస్ ఏంటి, ఎందుకని సాక్రోఐలియాటిస్ వస్తుంది? సో సాక్రోఐలియాటిస్ అనే దానికి కూడా మెయిన్ ఏంటి, అది ఇన్ఫ్లమేషన్. అంటే ఆ జాయింట్, ఈ సాక్రోఐలియాక్ అనే జాయింట్లో ఇరిటేషన్ రావటం వల్ల వచ్చే పెయిన్ని సాక్రోఐలియాటిస్ అంటాం. సో ఇరిటేషన్కి చాలా కామన్ కాజ్ ఆర్థరైటిస్ అండి. అంటే మోకాళ్ళు ఎలా అరిగిపోవటం వల్ల, జాయింట్స్ అరిగిపోవటం వల్ల ఎలా పెయిన్ వస్తుందో, అట్లాగే సాక్రోఐలియాక్ జాయింట్ కూడా అరిగిపోవటం వల్ల పెయిన్ వస్తుంది. సో ఈ యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ ఇలాంటి వాటిల్లో ఎక్కువ, సోరియాటిక్ ఆర్థరైటిస్, యాంకైలోజింగ్ స్పాండిలోసిస్, ఇవి కొన్ని కామన్ కండిషన్స్. ఇవి కాకుండా కొన్నిసార్లు కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి సాక్రోఐలియాక్ జాయింట్ ఎఫెక్ట్ అయ్యి పెయిన్ రావచ్చు. సో దీనికి మనకి ట్రీట్మెంట్ ఎలా డయాగ్నోస్ చేస్తాం? సో డయాగ్నోసిస్కి మెయిన్ క్లినికల్ ఎగ్జామినేషన్ అండి. అంటే మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సాక్రోఐలియాక్ జాయింట్ ప్రొవకేషన్ టెస్ట్ అని క్లినికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ క్లినికల్ ఎగ్జామినేషన్తో పాటు మనకి ఎక్స్రే కానివ్వండి, సిటీ స్కాన్ కానివ్వండి, ఎంఆర్ఐ స్కాన్ కానివ్వండి చేస్తే మనకి ఫర్దర్ డయాగ్నోసిస్ వస్తుంది. సాక్రోఐలియాటిస్కి మెయిన్ వచ్చేసి జాయింట్ బ్లాక్, టెస్ట్ బ్లాక్ ఇచ్చి చూస్తాం అనమాట. అది గోల్డెన్ డయాగ్నోస్టిక్. అంటే మనం ఆ జాయింట్లో పెయిన్ కిల్లర్ మెడిసిన్ ఇచ్చినప్పుడు పెయిన్ తగ్గిపోతే కనుక అది డెఫినెట్గా సాక్రోఐలియాటిస్ అని డెఫినెట్ డయాగ్నోసిస్ చేయొచ్చు. సో ట్రీట్మెంట్ ఏంటి, హౌ డు వి ట్రీట్ సాక్రోఐలియాటిస్? సో సాక్రోఐలియాటిస్కి మైల్డ్ ఉన్నప్పుడు, అంటే ఎర్లీ స్టేజెస్లో ఇప్పుడే అలాంటి నొప్పి వచ్చింది అన్నప్పుడు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, స్ట్రెచెస్ అవి చేసి, వెయిట్ బేరింగ్ అవన్నీ ఆల్టర్ చేసినప్పుడు మనకి చాలా రిలీఫ్ వచ్చేస్తుంది. మనం అది పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే అది ప్రోగ్రెస్ అయ్యి సివియర్ ఆర్థరైటిస్లోకి కన్వర్ట్ అవుతుంది. అలాంటప్పుడు మనం బ్లాక్ ఇవ్వచ్చు. అంటే ఈ సాక్రోఐలియాక్ జాయింట్లోకి ఇంజెక్షన్ ఇచ్చి ఆ జాయింట్లో ఇరిటేషన్, ఇన్ఫ్లమేషన్ తగ్గించవచ్చు. సో ఒకవేళ క్రానిక్ సాక్రోఐలియాటిస్ ఉందనుకోండి, అంటే చాలా కాలం నుంచి ఉంది, లేకపోతే సివియర్ ఆర్థరైటిస్ ఉంది, లేకపోతే ఈ యాంకైలోజింగ్ స్పాండిలోసిస్, ఆర్థ్రోసిస్ ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ యాబ్లేషన్ చేయొచ్చు. రేడియో ఫ్రీక్వెన్సీ యాబ్లేషన్ అంటే ఈ జాయింట్లో నరాల సప్లైని చచ్చుపడేటట్టు చేయొచ్చు మనం. ఆ నరాలు ఓన్లీ పెయిన్ సప్లై చేస్తాయి ఈ జాయింట్కి. సో ఆ నరాలని
చచ్చుపడేటట్టు రేడియో ఫ్రీక్వెన్సీతో చేయొచ్చు. అలా చేస్తే లాంగ్ టర్మ్ రిలీఫ్ ఉంటుంది. దాంతోపాటు మనం ఫిజియోథెరపీ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే డెఫినెట్గా లాంగ్ టర్మ్ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. ఫస్ట్ ఆ పెయిన్ సాక్రోయిలేటస్ అనే అవేర్నెస్ మనకు తెలియాలి. నేను మీకు చెప్పిన కొన్ని సిమ్టమ్స్ని బట్టి, కొన్ని టెస్ట్లని బట్టి మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఈ లో బ్యాక్ పెయిన్ మోర్ దెన్ 4 వీక్స్ ఉంటే డెఫినెట్లీ సీ యువర్ డాక్టర్. ఎందుకంటే డయాగ్నోస్ చేయకపోతే కనుక క్రానిక్ కండిషన్ అయితే ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. టేక్ కేర్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ.